నిలబడ్డాడు. ఓ తల్లి ఎల్లమ్మ శివదేవి ఎల్లమ్మ అమ్మ 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 అని రామయ్య విలువబట్టెనమ్మో రామయ్యో. అమ్మ అమ్మ అని పిలిచినప్పుడు అమ్మవారి ఎల్లమ్మ 7 మేడల మీద ఉన్నది. నా కొడుకు పరశురాముడు ఆటల వైన రాముడు వచ్చిందన్నది అమ్మవారి ఎల్లమ్మ. 7 మేడలెక్కినది ఎల్లమ్మో 7 మేడలెక్కినది ఎల్లమ్మ. 7 మేడలెక్కి చూసింది. 7 మేడలెక్కి చూసే వరకల్లా పరశురాముడు శ్రీమంచారుగుర మీద చిన్నపోయి కూర్చొని ఉన్నాడు. రాముడే నా కొడుకు రాముని అడుకొని ఎదుర్కొని వస్తానన్నది. చెమ్ముతోటి ఉత్కాలు చేతని వాళ్ళని పంచమంగళార్తలు పట్టుకొని అమ్మ రామ రామ రామన్న రామ 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 రామన్న రామ రాఘవ రామన్న రామ 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 రామన్న రామ చెమ్మతోటి ఉత్కము చెదగుడ మంగళారతులు రామ రామ రామన్న ఎర్రగుడు పచ్చగుడు తీసిరారే. పరశురాముని అటువంటి కళ్ళ చూసింది అమ్మవారి ఎల్లమ్మ. కొడుక రామయ్య చెంపిన వల్ల పుష్పము రీతి తెలివాడు పట్టినది ముఖము చిన్నవయ్యింది రామయ్యో. పారివాడు పట్టినా మగవాడు పట్టినా ఇతరుడు శత్రుడు దుండు దుష్మనుడు ఎవరు పట్టిరా నాయనో. ఎవరన్నా కొట్టినా కోపగించినా రామయ్యో రామయ్యో. ఈ పారివాడు నిన్ను వండిన రావణ గ్రామ పక్కన నది దూరా చేరికాడు నిన్ను వండిన రామో రామ చేతుల నడకేదా భార్గవి రామ. పారివాడు మగవాడు ఇతరుడు శత్రుడు దుమ్ము దుష్మని నిన్ను ఎవరన్నా కొట్టరా కోపగించరా. అమ్మా అమ్మా ఎల్లమ్మ పారివాడు కొట్టలేదు మగవాడు కొట్టలేదు ఇతరుడు కొట్టలేదు శత్రుడు దుండు దుష్మనులను ఎవరు కొట్టలేదు. పట్టణం లోపల మేనబావలతో ఆటలాడుకొని పాటలు ఆడుకొని గంట విజయం సాధించి వస్తూ ఉండగా మార్గమధ్యము లోపల 3 పెద్దలు కలిసి అయ్యా ఓ బాలవీరుడా మేము తిరుపతి పోతున్నాం. తీరంగం ఓనల్ని మానల్ని కాశీ భద్రాచలం వెళ్ళిపోతున్నాము. తిరుపతి వయ్య తొవ్వలు దొరుకుతలేవు మాకు తొవ్వలు చూపి ఓ బాలవీరుడా నేను నన్ను అడిగినారే. అయ్యా పెద్దలారా మీకు నేను తొవ్వలు చూపిస్తా గానీ నాకు ఏమిస్తారు అని నేను అడిగినా. ఓ బాలవీరుడా మేము వేదం చెప్పే వేద పండితులం ఉన్నాము. మేము పద్యము చెప్తాము. ఒక పద్యముల కనుక సమాధానం చెప్తావా అన్నారమ్మా. 3 పెద్దలు ఒక పద్యం వాడినమ్మో. 3 పెద్దలు వాడిన పద్యం నేను నీ ముంగడ వాడితే దాని అర్థము నువ్వు చెప్పాలే దేవి ఎల్లమ్మ. దాని అర్థం చెప్పవమ్మా.
పద్యం నేర్చినవో నువ్వు నేర్చిన పద్యం ఏమిటి కుమారక నువ్వు నేర్చిన పాటలు ఏమిటి కలి ఏడు మేడల్ల వాడు నాయన అమ్మా ఎల్లమ్మ నేను కలి ఏడు మేడల్ల వాడేటువంటి పాట కాదు ఒకవేళ నేను పాట వాడాలంటే కచ్చీరు ఉండాలి కచ్చీరు మీద కూసోని ఉండాలి అటువంటి ముగ్గురు తమ్ముళ్ళు వెనుక మర్ర నిలబడి ఉండాలి కుడితోడ మీద గౌరీదేవి మన చెల్లెలు కూసోని ఉండాలి కచ్చీరు మీద నేను పాట వాడబట్టాలి డొక్కలయ్యా డొక్కలయ్య వెనక చిక్కలయ్యా చిక్కలయ్య వెనక తిరియాడ గౌరమ్మ పోతున్నదా కచ్చీరు మీద కోరి వచ్చుడు పరిసరాముడు కట్ల మీద వేసుడు కట్ల మీద మీద ఎల్లమ్మ కూసోని ఉన్నది వెనక మర్ర నిలబడి ఉన్నారు కుడి తోడ మీదనేమో గౌరీదేవి కూసోని ఉన్నది పరశురాముడిగా మాట మొదలు పెడుతున్నాడు పరశురామయ్యో అని పదరేని ఇత్తు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఇత్తు వెంటనే ఎల్లమ్మ తల్లి తన వెంటనే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మురగట మనసరే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మనకు బలవల్ల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ పందిరయ్యలు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ భూతమయ్యలు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ కాదటగా ఎల్లమ్మ కాదనగా ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పండట వండర ఎల్లమ్మ రేడుకెల్లమ్మ పండరగా పల్లి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దాని ప్రజల తిన్నారు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఓడలేని దూడ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దూడెట్ల గట్టెర ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అయ్యా దూడగట్టెర ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి లాగట ఉట్టెర ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ లాగ ఉట్టలు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి దాయట గట్టెర ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ చెప్పు ఈ గట్టలు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి పాలెట్ల విందెర ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అమ్మ పిండరి కాపాలి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి తోడెట్ల వెట్టెర ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎనొకలు వెట్టరు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఎన్న తీసెర ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ